భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను ఎంతో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. అయితే సభలో ప్రకటించిన విధంగా పార్టీ కమిటీ ఏర్పాటుపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్ చేయనున్నారా? గులాబీ పార్టీలో కమిటీల నియామకం ఎప్పుడు ఉంటుంది? పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల ఆశలు ఫలిస్తాయా? ఇంతకు గులాబీ పార్టీలో పదవులు ఉన్నట్టా లేనట్లా? అధిష్టానం మధ్యలో ఏముంది? ఈ స్టోరీ. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రజతోత్సవ వేడుకల్లో భాగంగా సభను నిర్వహించారు. ఏడాది మొత్తం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. ఇక పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని కేసీఆర్ ప్రకటించారు. బహిరంగ సభ తర్వాత గులాబీ అధిష్టానం మళ్లీ సైలెంట్ అయింది. కమిటీల ఏర్పాటు ఇప్పట్లో ఉంటుందా లేదా అనే డైలమాలో గులాబీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారని అటు క్యాడర్ ఇటు నేతలు ఎదురుచూపులు చూస్తూ కొత్త కమిటీల ఏర్పాటుపై చర్చ జోరుగా సాగుతోంది. ఇక త్వరలో కమిటీల ఏర్పాటు ఉంటుందని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటివరకు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. కొత్త కమిటీలతో అధినేత కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారు అనే చర్చ జరుగుతోంది. ఇక పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తున్నా కమిటీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో గులాబీ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. తాజాగా బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించారు. దీంతో ఇక కేసీఆర్ ఫోకస్ అంతా కమిటీల ఏర్పాటుపై ఉంటుందని చర్చ. అధికారం కోల్పోయిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 10 అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంది. దీంతో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలను ప్రకటించాల్సి ఉంది. అనుబంధ విభాగాల కమిటీలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లటం లేదని బీఆర్ఎస్ కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ భవన్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఆ సందర్భంగా పార్టీ పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని అగ్రనేతలు భరోసా ఇచ్చారు. ఏడాదిన్నర పూర్తయినా పార్టీ కమిటీల ఊసే లేదని గులాబీ పార్టీ క్యాడర్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఈసారి బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కూర్పు ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపై గులాబీ నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవులను ఎవరికి ఇస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది. పార్టీ కమిటీలు ఎప్పుడుంటాయి అనే దానిపై నేతలు ఆరా తీస్తున్నారు. ఇక పార్టీ కమిటీలు లేకపోవడంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పార్టీ కమిటీల ఏర్పాటుపై గులాబీ అధిష్టానం ఆలోచన మరో విధంగా ఉంది. కమిటీల ఏర్పాటు, పార్టీ ప్రక్షాళన అనేది పార్టీ అంతర్గత విషయం అంటూనే సరైన సమయంలో కేటీఆర్ కమిటీలు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవులు ఉండేవి. వీరితో పాటు కమిటీలో సీనియర్ నేతలు ఉండేవారు. ఇక ఇప్పుడు రాష్ట్ర కమిటీలో పదవులను ఏ విధంగా భర్తీ చేస్తారు అనే దానిపై ఆశావహుల్లో చర్చ జరుగుతోంది. కమిటీలపై గులాబీ నేతలంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోతే పార్టీని జనంలోకి తీసుకువెళ్లటం కష్టమవుతుందని ద్వితీయ శ్రేణి నేతలు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ సభ తర్వాత ప్రభుత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని గతంలో అధిష్టానం స్పష్టం చేసింది. పార్టీ ప్లీనరీ ఉండే విధంగా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికైనా పార్టీ కమిటీల ఏర్పాటుపై అధిష్టానం క్లారిటీ ఇస్తుందా? గులాబీ నేతలకు పదవులు దక్కుతాయా లేదా అనేది చూడాలి.